హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శివ భాస్కరయ్య. సో ఈ రోజు Promo-1 బిగ్ బాస్ కి అయితే వచ్చేసింది. సో ఈ రోజు మనం చూసినంత ఫన్ ప్రోమోలో ఇన్ని సీజన్ల కలిపి కూడా ఎప్పుడు కూడా ఇంత ఫన్ అయితే రాలేదు అనుకోవచ్చు. దీనికి బిగ్ బాస్ కూడా ఆ కంటెస్టెంట్ తో పాటు బాగా మింగిల్ అయినట్టున్నాడు. మింగిల్ అయిపోయి జోకులు. ఈ ప్రోమో ఫస్ట్ చూస్తుంటే కడుపు నవ్వుకొని కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అంతగానో ఉంది ఈ ప్రోమో. ఏమి లేదు కానీ జోకులు. ఇంత అంటే ఈరోజు ఏదైతే విష్ణుప్రియ చేసిందో ఆ విష్ణుప్రియ ఆ మాటని తన జీవితంలో కాదు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో లిఖించదగ్గటువంటి యాక్ట్ అనే అనుకోవచ్చు. సంథింగ్ వాళ్ళ మాటల మధ్యలో గోల్డ్ గురించి వచ్చింది. పృథ్వీ, నువ్వు గోల్డ్ వేసుకున్నావా అన్నటువంటిది సమ్మన్ ఎవరో అడిగినారు పృథ్వీని. పక్కనే ఉన్నటువంటి మన విష్ణుప్రియ గోల్డ్ ఏమైనా గోల్డ్ను వేసుకుంటారా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాడొక గోల్డ్, ఈ పెద్ద గోల్డ్ గురించి వీళ్ళు మాట్లాడుకోవాలి, మనం చూడాలి. దానికి అక్కడున్న వాళ్ళు బ్రతకాలో సావాలో ఎవరికి అర్థం కాలే. నాకు తెలిసి అక్కడ గ్లాసులు నీళ్లు ఉంటే గనక అందరు దూకి చచ్చిపోయేటోళ్ళు. సమయానికి గ్లాసు లేదు, గ్లాసులో నీళ్లు లేవు, ఎవరు దూకలేదు. కానీ అందరూ మాత్రం బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్తాం, బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి. అందులో అవినాష్ చాలా ఎక్కువగా డోర్లు ఓపెన్ చేయండి బిగ్ బాస్, నేను వెళ్ళిపోతా ఇప్పుడు, ఈ మాట వినలేక అని మొత్తుకుంటాడు. పాపం దానికి బిగ్ బాస్ కూడా ఏం చేశాడు, వీళ్ళ కోరికను ఒకసారి తీరుద్దాం, నోటి దూల ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పేసి డోర్లు అయితే తీయడం జరుగుతుంది. ఇంకా డోర్లు తీసినాక రచ్చ నడుస్తుంది చూడ సామి రంగా. అందరు కలిసి అవినాష్ని ఎత్తుకొని తీసుకుపోతారు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటికి పంపించడానికి. ఆ మధ్యలో జరిగేటటువంటి కామెడీ ఏదైతే ఉందో, నవ్వుతూ నా భవిష్యత్తు, కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. వాళ్ళు అంతే అందరు కలిసికట్టుగా నవ్వుకుంటూ ఒకరినొకరిని ఎత్తుకొని పోయి బిగ్ బాస్ హౌస్ లో నుంచి పంపించాలన్నప్పుడు అవినాష్ అరిచే ఆర్త నాదాలు, తండ్రి నా దండం పెడతారు, నా తప్పైపోయింది బిగ్ బాస్, ఇంకొకసారి నోరు జారను అని అవినాష్ అంటా ఉంటే పక్క వాళ్ళు ఇనుకోకుండా మళ్ళా వేస్తారంటే ఎప్పటికీ డోర్ మూసుకోవే. తర్వాత అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఈసారి అవినాష్ టేస్ట్ తేజన్ ఇద్దామంటారు. అక్కడ పడ్డది టేస్ట్ బొమ్మలు అయిపోయి, సో అక్కడితో ఇది అయింది అన్నట్టు. సో ఈ ప్రోమో మాత్రం చాలా అంటే చాలా హిలేరియస్ గా 200% ఫన్ అన్నది క్రియేట్ చేసినారు. యునానమస్ గా అందరు కూడా ఫన్ అయితే క్రియేట్ చేసినారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళు. సో నిన్న ఎపిసోడ్ గురించి మళ్ళీ 2 ముక్కలు మనం మాట్లాడుకుంటే, ఆడది ఆడదానికే శత్రువు అన్నట్టు ఆడవాళ్ళు ఇద్దరు కలుసుకొని విష్ణుప్రియ లవ్ను ఎనికి నుంచి వెన్నుపోటు అయితే పొడిచేసినారు. విష్ణుప్రియకు వెన్నుపోటు పొడిచిన యస్మి అండ్ ప్రేరణ వాళ్ళిద్దరు ఏదో రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి పృథ్వీని పక్కన పిలుచుకొని, మీరిద్దరు ఏమన్నా రిలేషన్ లో ఉన్నావా, రిలేషన్ లో ఉండకు, అది కరెక్ట్ కాదు అని వాడి మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి, అంటే విష్ణుప్రియ గురించి ఒక బ్యాడ్ గా పోర్ట్రేట్ అయ్యేలాగా ఇండైరెక్ట్ గా చేసి వాని మనసు విరగ్గొట్టి మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేలాగా చేసిన తర్వాత అంటే వాడు ఏదో కూర్చొని ఇద్దరితో మీటింగ్ పెట్టేసుకొని దేవుడా. సో ఇది ఇన్ని రకాలుగా జరిగి ఫైనల్ గా విష్ణుప్రియకి బ్రేకప్ చెప్పేలాగా చేసినారు. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లాగానే ఉండిపోదాము అన్నటువంటిది. దానికి విష్ణుప్రియ కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయింది. సో దే ఆర్ ఫ్రెండ్స్, అంతే, ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, కానీ ఏదో నన్ను లవ్ చేస్తున్నావా అందరు అనుకుంటున్నారు అన్నటువంటిది ఒకటి ఇట్లా అనుకోకుండా చెప్పింటే కనుక బాగుండు అనుకుంటున్నది నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. బట్ ఏదేమైనా నబిల్ విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుతూ పృథ్వీ గురించి నువ్వు హట్ అయినట్టున్నావు, లైట్ తీసుకొని నబిల్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో అది గైస్ టుడే Promo-1. థ్యాంక్ యూ.